అందరికీ నమస్కారం. నేను శిరీష. అందరికీ ముందుగా శ్రీ పరాభవనమ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. అందరికీ, ముఖ్యంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి శ్రీ పరాభవనవ సంవత్సర శుభాకాంక్షలు. మీరు మనసులో అనుకున్నటువంటి కొన్ని కోరికలు ఏవైతే ఉన్నాయో, గత సంవత్సరంలో నెరవేర్చుకోలేనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, ఆ కోరికలన్నీ కూడా ఈ సంవత్సరం మనస్ఫూర్తిగా పరిపూర్ణత చెందాలని, మరియు అదేవిధంగా మీ కుటుంబ సభ్యులు మరి మీరు కూడా వచ్చేటప్పటికి మానసిక ప్రశాంతతో ఆ యొక్క దేవుడు కరుణా కటాక్ష వీక్షణాలు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. గురుగారు, ముఖ్యంగా ఉగాది అనగానే మనకి గుర్తుకొస్తుంది మనం ఈ సంవత్సరం అంతా మనకి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాజయోగం ఎలా ఉందని ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా శ్రీ పరాభవనమ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారని? ఈ యొక్క సంవత్సరం వృషభ రాశి వారు గత సంవత్సరంలో వచ్చినప్పటికీ, అంటే విశ్వావసునామ సంవత్సరంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందారు. మెయిన్గా గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇచ్చింది అసలు ఈ రాశిలో ఉండేటువంటి వారికి. అదేవిధంగా శని కూడా లాభస్థానాల్లో యోగాన్ని ఇచ్చాడు. ఈ సంవత్సరంలో ఫస్ట్ హాఫ్లో మనం చూసుకుంటే, అంటే ఒక ఇయర్ని మనం డివైడ్ చేసుకున్నట్లయితే 2 halves డివైడ్ చేసుకున్నట్లయితే రాబోతున్నటువంటి అక్టోబర్ వరకు ఒక హాఫ్, అక్టోబర్ నుంచి మళ్ళీ ఏప్రిల్ వరకు ఒక హాఫ్ లాగా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ముఖ్యంగా అన్నిటికన్నా ముందు స్టార్ట్ చేయబోయే ముందు ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఈ యొక్క వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి ఆదాయం 5, అదేవిధంగా వ్యయం వచ్చేటప్పటికి 14గా ఉంది. అదేవిధంగా రాజపూజ్యం 5గాను, అదేవిధంగా అవమానం 4గా ఉంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. మెయిన్గా మనం ఫస్ట్ హాఫ్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే గురువు జూన్ వరకు కూడా ధనస్థానంలోనే సంచారం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఎప్పుడైతే ధనస్థానంలో అంటే సెకండ్ హౌస్లో గురువు యొక్క సంచారం జరుగుతూ ఉంటుందో, ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉండటం, ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉండటం, ఫైనాన్షియల్ ఫ్లో అనుకూలంగా ఉండటం, ఇరుగు పొరుగు సఖ్యత. ముఖ్యంగా కావాల్సిన మనిషికి ఏంటి అంటే పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ ఎలా వస్తుంది అంటే వచ్చేటప్పటికి కుటుంబ సంబంధాల విషయాల్లో అనుకూలంగా ఉంటే, కుటుంబంలో ఎదుగుదల బాగుంటే, కుటుంబంలో మానసిక ప్రశాంతత ఉంటే ఆటోమేటిక్గా మనిషి బాగున్నట్లే. ఇప్పుడు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగినా సరే మనం కూడా బాగున్నట్లే. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం కానీ, వివాహం జరగటం కానీ, శుభకార్యాల్లో పాల్గొనటం కానీ, అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు, గౌరవం, బయటికి వెళ్ళినప్పుడు 10 మంది గుర్తించటం, పేరుతో పిలవటం, అటువంటి ఒక మంచి కార్యాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వటం, అవి జరగటం అనేది ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది ఉంటుంది టిల్ జూన్ వరకు. జూన్ తర్వాత ఏమవుతున్నది, జూన్ 2న వచ్చినప్పటికీ గురు సంచారం తృతీయంలోకి మారుతున్నాడు, ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు. జూన్ 2 తర్వాత ఎప్పుడైతే గురువు తృతీయంలోకి వెళ్తున్నాడో అప్పుడు వచ్చినప్పటికి ఉచ్చ స్థితిలోకి వెళ్ళినప్పుడు 3/4 పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. అంటే పూర్తిగా నెగిటివ్ కాదు, అలా అని చెప్పి పూర్తి పాజిటివ్ నెగిటివ్ కాదు, పూర్తి పాజిటివ్ కాదు. సో కాబట్టి ఇట్ ఈస్ అ గుడ్ పీరియడ్. అంటే 3rd పొజిషన్లోకి ఎప్పుడైతే గురువు వెళ్తాడో ధైర్యాన్ని ఇస్తాడు. మనిషి జీవితంలో కావాల్సింది ఏమిటి అంటే, జీవితంలో బతకాలంటే ధైర్యం కావాలి. ఎంత పెద్ద కష్టం వచ్చినప్పటికీ కూడా ధైర్యం ఉంటే ఆ ధైర్యంతో ఎంత పెద్ద కష్టానైనా సరే వారు ఈజీగా గటాన్ అవ్వగలుగుతారు. అటువంటి ఒక గట్టి ధైర్యం ఇచ్చేటువంటి పరిస్థితి గురువు యొక్క స్థితిని ఇవ్వబోతుంది అన్నమాట. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మరి ఎందుకని ఆదాయ వ్యయాల్లో ఈ విధంగా డిఫరెన్షియేషన్ ఉంది అంటే వచ్చేటప్పటికి దాని ఇంపాక్ట్ సెకండ్ హాఫ్లో ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ హాఫ్ అనేది స్టిల్ ఇట్ ఈస్ ఎ గుడ్ పీరియడ్. మీరు చెప్పాలంటే మెయిన్గా వివాహం చేసుకోవాలనుకునేటువంటి వారికి, ఫైనాన్షియల్గా వడ్డీ రొటేషన్ చేసేటువంటి వారికి, కొత్త బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ అవకాశాలు గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫస్ట్ హాఫ్లో జరిగేటువంటి గ్రహ సంచారాల్లో కూడా పెద్ద మార్పు లేదు. శని యొక్క లాభస్థానంలో శని యొక్క సంచారం అనేది యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. స్టిల్ నూతన ఉద్యోగ అవకాశాల్లో కానీ మరియు అదేవిధంగా కెరియర్లో ప్రూవ్ చేసుకునేటువంటి కొన్ని రూల్స్ అనేది వీళ్ళు పొందగలుగుతారు. అవి ఒక మంచి ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్స్గా వీరి జీవితంలో ఇవ్వగలుగుతాయి ఫస్ట్ హాఫ్ అంతా.
రాశిలో ఉండేటువంటి వారికి రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల వారికి, హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి వారికి, మరియు అదేవిధంగా ఈ యొక్క హోటల్స్, టీ స్టాల్స్ రన్ చేసేటువంటి వారికి, బంగారం వృత్తి వారికి కూడా టిల్ జూన్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ పీరియడ్. అక్టోబర్ వరకు కూడా చెప్పొచ్చు ఇంచుమించు వీరికి చాలా అనుకూలంగానే ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ అంటే ద్వితీయార్థం ఎలా ఉంటుందని మనం చూసినట్లయితే ద్వితీయార్థంలో కొన్ని చేంజెస్ అనేది మనం చూడొచ్చు. మెయిన్గా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏంటంటే 10th పొజిషన్లో ఉన్నటువంటి రాహు యొక్క సంచారం అనేది జరుగుతున్నది. డిసెంబర్ 5th మారుతున్నాయి అన్నమాట. రాహుకేతుల యొక్క మార్పు అనేది జరుగుతున్నది. ఇక్కడ 11th పొజిషన్లో మీకు వచ్చేటప్పటికి శని సంచారం, 10th పొజిషన్లో వచ్చేటప్పటికి రాహుగ్రహ సంచారం అనేది ఉంది. ఈ రాహు ఏం చేస్తున్నాడంటే రాబోయే డిసెంబర్ 5వ తారీఖున భాగ్యస్థానంలోకి మారుతున్నాడు. భాగ్యస్థానంలోకి ఎప్పుడైతే ఈ యొక్క రాహు యొక్క మార్పు, అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి 3rd పొజిషన్లోకి వచ్చేటప్పటికి కేతుగ్రహ సంచారం మారుతున్నది. రాహు ఎప్పుడైతే రాజ్యస్థానంలోకి అంటే 10th పొజిషన్లో ఉన్నటువంటి రాహు భాగ్యస్థానంలోకి మారతాడు, అప్పుడు కొంచెం డౌన్ ట్రెండ్లోకి వెళ్తారు మీరు. మెయిన్గా డౌన్ ట్రెండ్లోకి వెళ్ళటం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్ని క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. రావాల్సినటువంటి మెయిన్గా మీరు ఎక్స్పెక్ట్ చేసి గ్యారంటీగా వస్తాయి అని చెప్పి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేసి ఉంటారు. వాటిలో వీరికి అనుకున్నట్లుగా రిటర్న్స్ రాకపోతే కొంచెం బాధపడడం అలాంటివి జరుగుతాయి. కానీ బట్ స్టిల్ ఏంటంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు యొక్క అతిచార స్థితి కూడా సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే అక్టోబర్లో 31st గురువు అతిచార స్థితిలోకి 4th పొజిషన్లోకి వెళ్తున్నాడు. మళ్ళీ రెట్రోగేడ్లో తిరిగి మళ్ళీ జనవరిలో తిరిగి వస్తాడు అన్నమాట. సేమ్ 3rd పొజిషన్లోకి వస్తాడు. ఈ పీరియడ్లో కూడా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం అనుకూలంగానే ఉంటుంది. మెయిన్గా వీరు అనుకున్నటువంటి కొన్ని పనులు అక్టోబర్ తర్వాత కొంచెం నెరవేరటం అనేది కొంచెం అనుకూలంగా ఉంటుంది. కానీ డిసెంబర్ తర్వాత ఈ రాశిలో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా ఎవరి తండ్రి తరపు బంధువులతో అనవసరమైనటువంటి గొడవలు పెట్టుకోవటం కానీ, వీరికన్నా పెద్దవాడు ఎవరైతే ఉంటారో అంటే ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో కార్యాలయాల్లో, ఆఫీసెస్లో కానీ లేకపోతే ఇంట్లో కానీ వారితో వాదోపవాదాలు పెట్టుకోవటం కానీ ఇవన్నీ తగ్గించుకోవాలి. వాటి వల్ల వీరికి రావాల్సినటువంటి గుర్తింపు కన్నా వచ్చినప్పటికీ చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి వారు కొంతమంది తయారవుతారు. ఆఫీసెస్లో కూడా వచ్చినప్పటికీ వీరు చేస్తున్నటువంటి పనిని ఓర్చుకోలేనటువంటి వారు కొంతమంది ఉంటారు. వీరికి వస్తున్నటువంటి ఇంపార్టెన్స్ని మరియు అదేవిధంగా వీరికి వస్తున్నటువంటి గుర్తింపుని తట్టుకోలేక లోపల బాధపడుతూ వీరికి ఏదో విధంగా నెగిటివ్ జరిగితే బాగుండు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు కూడా కొంతమంది ఉంటారు. వీరు ఎప్పుడు సమయం దొరుకుతుందో వీరిని తొక్కేద్దాం అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారికి వీరు దొరకకుండా ఉంటే మంచిది. ఇంకోటి ఏంటంటే అనవసరమైనటువంటి ఖర్చు తగ్గించుకోవాలి. మెయిన్గా ఏంటంటే మెయిన్ ఇష్యూ వీరికి వచ్చేటప్పటికి రేపు జూన్లో కుజుడు యొక్క వక్రగతి స్టార్ట్ అవుతున్నది సింహరాశిలో. ఆ టైంలో ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇప్పుడైతే జనవరి 10th స్టార్ట్ అవుతున్నది, 2027లో స్టార్ట్ అవుతున్నది. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతున్నది అంటే సింహరాశిలో స్టార్ట్ అవుతున్నది. కర్కాటకంలో అంటే కుజుడు యొక్క స్తంభన జరుగుతున్నది అన్నమాట. అంటే జనవరిలో కుజుడు కర్కాటకంలో నుంచి సింహంలోకి వెళ్ళి వక్రగతిన అక్కడే అంటే సింహంలో కర్కాటకంలోనే తిరుగుతూ ఉంటాడు. ఆ టైంలో ఈ యొక్క వృషభ రాశి వారికి కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్ అనేది జరుగుతుంది జనవరిలో. సో ఈ రెండులో వీరు చాలా డిసెంబర్ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే మంచిది. హెల్త్ పరంగాను, వెల్త్ పరంగాను, దాని తర్వాత రియల్ ఎస్టేట్ సంబంధిత వ్యవహారాలు, భూమి అన్యాక్రాంతం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పరుచుకోవాలి. కొన్నటువంటి స్థలాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, వేరే వాళ్ళు ఆక్రమిస్తున్నారా లేదా. ఎందుకంటే మనకు కొంట ఒక్కటే సరిపోదు. ఈ రోజుల్లో బయట ఎలా ఉందంటే ఏం దొరికినా సరే మనది కాదు అన్నప్పుడు వేరే వాడు దాన్ని కంపల్సరీగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా విలువైనటువంటి ఆస్తి పత్రాల విషయంలోనూ వాటిని జాగ్రత్త పరుచుకోవటంలోనూ జాగ్రత్త పరుచుకోవటం అనేది మంచిది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ కాంట్రాక్టర్స్ మెయిన్గా వచ్చేటప్పటికి వాళ్ళ మనీ ఫ్లో విషయంలో 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అది ఎక్కడ బ్లాక్ అవ్వకుండా అప్పులు ఇచ్చి బాధపడాల్సినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సెకండ్ హాఫ్లో అప్పులు ఎందుకు ఇచ్చానరా అనేటువంటి ఒక బాధ సెకండ్ హాఫ్లో వీరు బాధపడాల్సినటువంటి
పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి. గురుగారు, ముఖ్యంగా మరి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రాజయోగమా పోరాటమా? ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్లో రాజయోగం, సెకండ్ హాఫ్లో పోరాటం ఉంటుంది అన్నమాట. కాబట్టి జాగ్రత్త పరుచుకోవాలి. కొన్ని అంటే ఫస్ట్ హాఫ్లో టైం ఉంది కాబట్టి సెకండ్ హాఫ్లో పోరాడడానికి రెడీగా ఉండటం కూడా మంచిదే చెప్పొచ్చు. వీళ్ళకి ఈ సంవత్సరంలో టర్నింగ్ పాయింట్ ఏంటంటారు? ఈ రాశిలో ఉండేటువంటి వారికి సెకండ్ హాఫ్లో టర్నింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో పాజిటివ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇందా చెప్పిన విధంగా అంటే సెకండ్ హాఫ్లో టర్నింగ్ పాయింట్స్లో వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా టర్నింగ్ పాయింట్స్ రెండు విధాలుగా కూడా ఉంటాయి. ఒకసారి నెగిటివ్గా ఉంటుంది, ఒకసారి పాజిటివ్గా కూడా ఉంటుంది. సో పాజిటివ్ టర్నింగ్ పాయింట్ వచ్చేటప్పటికి జాబ్ పరంగా జూన్ తర్వాత కొంచెం అనుకూలంగా కూడా ఉంటుంది. జూన్ తర్వాత కొంచెం అనుకూలత అనేది కూడా పెరుగుతుంది. దాని తర్వాత కొంచెం ధైర్యాన్ని పొందగలుగుతారు. కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచన కలుగుతుంది జూన్ తర్వాత. ఆ ధైర్యాన్ని ఆ యొక్క గురువు యొక్క సంచారం జరిగినప్పుడు కలుగుతుంది. మరియు టర్నింగ్ పాయింట్స్లో ఆరోగ్యపరంగా కూడా వృద్ధి పెరుగుతుంది అన్నమాట. అంటే వయోవృద్ధులు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉంటారు కదా, వారు ఒక్కసారిగా హెల్త్ రికవరీ బెటర్గా అవ్వటం అనేది జరగటం అనేది మంచిది. దాని తర్వాత జూన్ తర్వాత ఈ రాశిలో ఉండేటువంటి వారికి అక్టోబర్ తర్వాత కూడా ఉంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సొంత గృహయోగం ఉంది. సొంత గృహం కానీ వాహనం కానీ కొనాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మంత్స్లో వీరు ఈ రెండిట్లో ఒకటి దాన్ని పొందగలుగుతారు. గురుగారు, ముఖ్యంగా మరి ఈ సంవత్సరం వృషభ రాశి గురుగారు, ముఖ్యంగా ఈ సంవత్సరం వృషభ రాశి వారి నక్షత్ర ఫలితాలు ఎలా ఉన్నాయంటారు? వృషభ రాశి వారికి నక్షత్ర ఫలితాలు ముఖ్యంగా వచ్చినప్పుడు కందాయ ఫలితాలు అంటారు. నక్షత్ర ఫలితాలని కందాయ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఇవే యాక్చువల్గా వచ్చేటప్పటికి వారికి యొక్క యాక్చువల్గా ఏం జరగబోతుంది, ఏ సమయంలో ఎలా ఉంటుంది, ఫలితం ఏంటి అనేది మనకు తెలియజేస్తూ ఉంటుంది. మనకి గమనించినట్టయితే కృతికా నక్షత్ర జాతకులు ఎవరైతే వృషభ రాశిలో ఉన్నారో వారికి వచ్చేటప్పటికి ప్రథమార్థంలో అంటే ఫస్ట్ 4 months వీరికి చాలా అనుకూలమైనటువంటి అంటే చేసేటువంటి వృత్తిపరంగాను వ్యాపార పరంగాను సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. టిల్ జూలై వరకు కూడా. జూలై నుంచి మళ్ళీ వీరికి వచ్చేటప్పటికి డిసెంబర్ వరకు చూసుకున్నట్లయితే అంటే నవంబర్ వరకు చూసుకున్నట్లయితే సెకండ్ 4 monthsలో కూడా వచ్చేటప్పటికి వీరికి సామాన్యమైనటువంటిగా చేసేటువంటి ఉద్యోగంలో కానీ చదువులో కానీ వృత్తిపరంగా కానీ అనుకూలంగానే ఉంటుంది. తర్వాత లాస్ట్ 4 months అనేది ఇయర్ ఎండింగ్ పీరియడ్ అన్నమాట. అంటే డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. గృహం కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ విద్యలో కానీ రాణించడం కానీ అంటే ఫినిషింగ్ టచ్ బాగుంటుంది అన్నమాట. దానిలో కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతత కానీ ఇంట్లో వివాహం జరగటం కానీ అనుకూలంగా ఉంటుంది. తర్వాత రోహిణి నక్షత్ర జాతకులకి మనం చూసినట్లయితే రోహిణి నక్షత్ర జాతకులకి ఫస్ట్ 4 months అంటే టిల్ జూలై వరకు కూడా ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. కంపేర్ టు కృతికా నక్షత్ర జాతకుల కన్నా కూడా అనుకూలంగా ఉంటుంది ఫస్ట్ 4 months. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అదేవిధంగా విద్యాపరంగాను చేసేటువంటి పనిలో సఫలీకృతం పొందడం మరియు చేసేటువంటి బిజినెస్లో కానీ సఫలీకృతం ఎక్కువగా పొందగలుగుతారు. కానీ సెకండ్ హాఫ్ అంటే జూలై తర్వాత సెకండ్ హాఫ్లో టిల్ నవంబర్ వరకు కూడా కొంచెం స్లో డౌన్లో ఉంటుంది. ఒకటే పనికి రిపీటెడ్గా ప్రయత్నం చేయాల్సినటువంటి పని. వ్యాపారంలో కూడా జరుగుతున్నటువంటి బిజినెస్ అనేది యథావిధిగా జరుగుతుంటుందే కానీ పెద్దగా వృద్ధి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయాలనేటువంటి పరిస్థితి, వచ్చేటువంటి కష్టాలు, ఆరోగ్యపరంగా ఉండేటువంటి సమస్యలు ఎదురవటం జరుగుతూ ఉంటుంది. చివరిగా వచ్చేటప్పటికి ఈ యొక్క చివరి ఫేజ్లో వచ్చేటప్పటికి బెటర్ దెన్ ఫస్ట్ ఫేజ్ లాగా అంటే డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు కొంచెం బెటర్గానే ఇయర్ ఎండ్ అనేది అవుతుంది. చివరి నక్షత్రం మృగశిర నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి ప్రథమార్థంలో టిల్ జూలై వరకు కూడా వచ్చేటప్పటికి నిష్ఫలితంగానే తక్కువ ఫలితంగా పొందగలుగుతారు. దానిలో పెద్ద వీరు చేసేటువంటి పనికి 10 సార్లు వెళ్తే కానీ అక్కడ వీరు చేసేటువంటి పనిలో సక్సెస్ అనేది తక్కువగా ఉంటుంది. జాబ్ పరంగా, ఉద్యోగ పరంగా, చదువు పరంగాను, చేసేటువంటి వ్యాపార పరంగాను ఎక్కువగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి సెకండ్ హాఫ్లో అంటే ఆగస్టు నుంచి మనం చూసుకోవాలి. ఆగస్టు నుంచి టిల్ నవంబర్ వరకు మనం చూసుకున్నట్లయితే అప్పుడు కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు. చేసేటువంటి పనిలో మైండ్ కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. పిల్లలు చదువులో కానీ వృత్తిపరంగాను కొంచెం ఎదుగుదల బాగుంటుంది.
చివరి ఫేజ్ వచ్చినప్పటికి అంటే ఇయర్ ఎండింగ్ లో వచ్చినప్పటికి మృగశిర నక్షత్ర జాతకులకి అధికమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. వ్యవసాయదారులకి వృత్తిపరంగాను అదేవిధంగా చేసేటువంటి పనుల్లో మానసిక సంతృప్తి పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఈ నక్షత్ర జాతకుల ముగ్గు చెప్పాలంటే కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్ర జాతకులకి ఇంచుమించు ఒకే రకమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఏదో ఒక పీరియడ్లో వచ్చేటప్పటికి కొంచెం నిష్ఫలితం అనేది కనపడుతూ ఉన్నది. కొంచెం ఎక్కువగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంది. గురుగారు, మీరు ఓవరాల్ గా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా పూజించాల్సినటువంటి దైవం వచ్చేటప్పటికి దుర్గాదేవి అమ్మవారిని పూజించాలి. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారు జనవరిలో వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు దక్షిణామూర్తిని కూడా పూజించాలన్నమాట. ఎందుకంటే గురువు యొక్క బలం అనేది జూన్ నుంచి తగ్గిపోతున్నది, కొంచెం తగ్గుతున్నది. బట్ స్టిల్ ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవ్వకుండా ఉద్యోగపరంగాను అదేవిధంగా అనవసరమైనటువంటి తగాదాలు రాకుండా ఉండటానికి, దూరంగా జరగటానికి అమ్మవారు దుర్గాదేవి అమ్మవారి కుంకుమార్చన చేయటం, అదేవిధంగా శతచండీ హోమం చేసుకోవటం, లేకపోతే చండీ హోమం ఎక్కడ జరిగినా సరే ఆ యొక్క చండీ హోమాన్ని మనం పాల్గొనటం, ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకోవటం, వాటితో పాటు దక్షిణామూర్తిని పూజించడం లేదా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, స్వామివారిని పూజించడం అనేది మానసిక సంతృప్తితో పాటు జీవితాన్ని ఈ యొక్క సంవత్సరం ప్రశాంతంగా గడపడానికి అవకాశాన్ని ఇవ్వగలుగుతుంది. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరం అంతా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.